హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మొహమ్మద్ కళ్యాణ్. తాజాగా హైడ్రా పేరు వింటే చాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న సెలబ్రిటీలకు బడా బాబుల గుండెల్లో రైలు పరిగెత్తుతుంది. అయితే ఈ హైడ్రా విషయంలో చాలా వరకు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడ మమ్మల్ని హైడ్రా టార్గెట్ చేస్తుందని. అయితే నిన్న నాగార్జున గారికి సంబంధించిన మాదాపూర్ లో కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం జరిగింది. అది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. సో దీంతో పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో హైడ్రా గురించి చర్చ జరుగుతుంది. అయితే నాగార్జున గారికి సంబంధించిన కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో కొందరైతే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే ఎక్కువ మంది అయితే నాగార్జున గారి వైపు నిలబడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఎక్కడ కూడా కాంట్రవర్సీ జోలికి వెళ్ళారు. అవసరమైతే ఆయన ఎవరికైనా సహాయం చేసే రకం, లేకపోతే సైలెంట్ గా ఉండే రకం. అంతేకాని పొలిటికల్ విషయాల్లో కావచ్చు, లేదా ఇతర కాంట్రవర్సీలో కానీ ఆయన వేలు పెట్టాడు. సో అలాంటి వ్యక్తికి సంబంధించిన ఇలా కావడం అభిమానులు వాళ్ళ జరగకుండా ఉంటే బాగుంటుంది. నాగార్జున గారు అలా చెయ్యరు. ఆయన ఎవరినో నమ్మినట్టుంది, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుంది. అది కాస్త నాగార్జున గారి మీదకి వెళ్ళి నాగార్జున గారు పేరు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సందర్భంలో నాగార్జున గారు దానికి సంబంధించిన కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించిన విషయాలన్నీ నిన్న సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అయితే నాగార్జున గారికి మరొక బిగ్ తగలబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. తాజాగా బాబు గోగినేని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ నుండి నాగార్జున గారిని తప్పించాలి అని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక పోస్ట్ మనం గమనిస్తే, కబ్జాకోరులు అక్రమ కట్టడాలు నిర్మించేవారు హీరోలు కాదు, వారిని విలన్లుగా చూడాలి. చెరువు యొక్క భూమిని అంటే ప్రజలందరి భూమిని అంటే మనందరి భూమిని నిర్లజ్జగా కబ్జా చేసి, లేదు సొంత స్థలమైనా ఇంకెవరి స్థలమైనా ఎటువంటి భయం లేకుండా అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించి వర్షపు నీరు ఎక్కడికి పారకుండా చేసి ఆ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల కూడా ప్రతి వానాకాలంలో వరద లాంటి పరిస్థితులను కల్పించే పరిస్థితులకు దోహదపడి లక్షల మంది ప్రజలకు అనునిత్యం ఇబ్బంది కలిగించి తమకు ఉన్న స్టూడియో స్థలాలు చాలవన్నట్టు ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఇతర సంపన్నుల వద్ద నుండి వారి ట్రాఫిక్ జాములు సృష్టించే ఆడంబరాలకు సంబరాలకు గాను ప్రతిరోజు 10 లక్షల రూపాయలు అద్దెలు వసూలు చేసి అధికారంలో ఉన్న ప్రభుత్వాల నేతలతో లోపాయకారి ఒప్పందాలతో పరస్పరం ఇప్పటిదాకా తమ ప్రయోజనాలను కాపాడుకున్న వారికి శిక్ష ఏమిటి? ఇది శిక్ష కాదు, ఇది కరెక్షన్ మాత్రమే. అక్రమ కట్టడాన్ని కూల్చడమే కాదు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ కన్వెన్షన్ యజమానులకు శిక్ష కూడా పడాలి. ఆ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలి. ఇంతకు పూర్వం యజమానులకు బెదిరింపుగా ప్రోక్లీనర్లను అక్కడ మోహరించి మళ్ళీ వెనక్కి ఎందుకు పంపించారో తెలంగాణ కాకను అడగాలి. ప్రభుత్వానికి భయం వేసిందా, లేకపోతే ఏమిటి కారణం? ఎవరు లబ్ధి పొందకపోతే కారణాలు ఏమిటో చెప్పాలి. అక్కడ నిర్మాణాల అద్దెకు 2010 నుండి ఇప్పటి వరకు వసూలు చేసిన అద్దెలు ప్రజలకు చెందినవి కాబట్టి వాటిని మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి వసూలు చేసుకోవాలి. అవి చెల్లించే వరకు ఆ యజమాన్యం యొక్క ఆస్తులు జప్తీ చేసుకోవాలి. బిగ్ బాస్ హోస్టుగా ఇంకెవరైనా మర్యాదస్తులను నియమించుకోవాలి. ఈ యజమానుల పిల్లల పెళ్లిళ్లు, పేటాకులు, విడాకులు, ఆస్తి పంపకాలు, అలుగులాటలు, దెబ్బలాటలు, ఆ కథల చుట్టూ ముసురుతూ బ్రతికే జర్నలిస్టు ఈగలు ఈ కథలని ఆశ్రయించే జ్యోతిష్య చీడ పురుగుల కథల నుండి తెలుగు జాతికి విముక్తి కలిగించాలి. అలాగే నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఇట్లాంటి కట్టడాలకు వ్యతిరేకంగా వాటికి అనుమతులు ఇచ్చి ఆ అవినీతితో 100 కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెట్టిన ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చట్టం పట్ల గౌరవంతో నిబంధనలను అనుసరిస్తూ జీవిస్తున్న హైదరాబాదీలు అందరూ కోరుకోవాలి అని బాబు గోగినేని పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అని చెప్పేసి అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదు హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు బిగ్గర్ బాస్ బాబు గోగినేని అని చెప్పేసి బాబు గోగినేని పోస్ట్ చేయడం జరిగింది. గతంలో బాబు గోగినేని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ ఆయన చేసిన రచ్చ మామూలు కాదు. అప్పుడు నాని హోస్ట్ గా ఉన్నాడు. సో మొత్తానికైతే బాబు గోగినేని ఎందుకు నాగార్జునపై ఇంత సీరియస్ గా పోస్ట్ చేశాడో తెలియాల్సి. మొత్తానికైతే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారిని తీసేయాలని చెప్పేసి బాబు గోగినేని అంటే ట్వీట్ చేయడం జరిగింది.